मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सीता राम लक्ष्मण भरत शत्रुघ्न हनुमत సమానమైనటువంటి సభకు సాంజలిబద్ధ ప్రణామాలతో ప్రారంభంలోనే మనవి చేశాను. ఇవాళ ఒక అద్భుతమైనటువంటి రోజు మనందరికీ కూడా. ఎందుకంటే ప్రాంగణం చూద్దామా, హయగ్రీవుల వారి స్థానం, ఆధారం సర్వవిద్యానాం అంటాం. అన్ని విద్యలకు మూలమైనటువంటి స్వామివారి దగ్గర ఉన్నాం. విద్య అంటే ఎటువంటి విద్య? ఇందాక సంకల్పం చెప్పినప్పుడు అయ్యగారు చెప్పారు, అవిద్యావాసనయాస్మిన్ సంసారే విచిత్రాభిర్విచిత్ర సుయోనిషు పునఃపునరనేకదా జనిత్వా అని. ఏ విద్య తెలుసుకుంటే మళ్ళీ విద్య తెలుసుకోవలసిన అవసరం ఉండదు. చదువు చదివి చదివి చావంగనేటికి చావులేని చదువు చదవవలను అన్నారు వేమన గారు. అంటే ఎన్ని చదువులు చదివినా, ఎంఏలు పిహెచ్డీలు ఏది చదివినా మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. అంటే మళ్ళీ పుడతావు మళ్ళీ పోతావు, మళ్ళీ పుడతావు మళ్ళీ పోతావు అంటారు శంకరాచార్యుల వారు. కాబట్టి పుట్టకుండా మళ్ళీ మనము ఏ విద్య తెలుసుకుంటే మళ్ళీ జన్మ లేకుండా ఆ రామచంద్రుడిలో ఐక్యమైపోయేటువంటి అవకాశం కలుగుతుందో అటువంటి విద్యను ప్రసాదించేటువంటి స్వామివారి క్షేత్రంలో ఉన్నాం. హయగ్రీవుని సన్నిధానం అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం అది. అటువంటి స్వామివారి సన్నిధానంలో ప్రారంభం దేంతో చేశాం? హనుమాన్ చాలీసాతో ప్రారంభం చేశాం. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి. తులసీదాస్ గారు ఒక చమత్కారం చేశారు. హనుమాన్ చాలీసా అంటున్నాం, కానీ ప్రారంభం రాముడి స్తుతితో ప్రారంభమైంది. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమను ముకుర సుధారి. అంటే గురుతత్వము ఆ రామచంద్ర ప్రభువే. గురువు యొక్క పాదధూళి సరోజ రజ, రజ అంటే పాదధూళి. దానితో నా మనస్సు అనేటువంటి అద్దానికి పట్టినటువంటి మలినాన్ని తొలగించుకుంటాను. గురువు యొక్క పాదములు పట్టుకుంటే భవసాగరాన్ని ఇంకించగలడు, క్షయ సంపదను వృద్ధి చేయగలడు. తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అందుకని అటువంటి గురుస్వరూపమైనటువంటి హయగ్రీవుల వారు వేదము ముందు చెప్పారు. అది పెద్ద కథ, మళ్ళీ ఇప్పుడు అందులోకి వెళితే మనకు సమయం లేదు. కానీ ఒకానొక సమయంలో వేదం లుప్తమైనటువంటి సందర్భంలో హయగ్రీవుల వారు మళ్ళీ మనకి వేదం, విత్ అంటే జ్ఞానము. ఏ జ్ఞానము అంటే మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి జ్ఞానాన్ని ఉపదేశించింది హయగ్రీవుల వారు. అటువంటి జ్ఞానాన్ని అందిపుచ్చుకొని నవవ్యాకరణ పండితుడుగా ఉన్నటువంటి హనుమంతుల వారు
వారిని స్తోత్రం చేయడానికి ముందు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అంటారు. ఎక్కడ రామనామ సంకీర్తన జరుగుతున్నదో అక్కడ ఇలా శిరస్సు మీద అంజలి ఘటించి కళ్ళ నుండి ఆనంద బాష్పములు రాలుస్తూ ఆంజనేయ స్వామి అక్కడ ఉంటారట. కాబట్టి హనుమంతుడికి మీరు తర్వాత ఎంత చేసినా జై హనుమాన్ జ్ఞాన గుణసాగర జై కపీశతి లోక ఉజాగర రాముడు అని ఆయన ఎంత పొగిడినా ఆయన సంతృప్తి పడడు. రాముల వారిని సంకీర్తన చేస్తేనే రామకాజ కరివేకో ఆతుర, ఆయన ఆత్రం దేనిలో ఉన్నది అంటే రాముడి కార్యం చేయడంలో ఉన్నది. ఇప్పుడు హనుమంతుడు వారు ఎవరు అంటే మనమందరం కూడా హనుమంతుడిలాగా రామ భక్తులు అవ్వాలి. ఎవరైతే రామ భక్తుడు అవుతారో వారంతా కూడా హనుమత్ స్వరూపులుగా రాముల వారి అనుగ్రహాన్ని పొందుతారు. ఏమన్నారు రాముల వారు? తుమ మమ ప్రియ భరత సమభాయి. ఎవరైతే హనుమలాగా రామ భక్తిని నింపుకుంటారో వారికి ఆ కారుణ్యమూర్తి తన సొంత తమ్ముడిలాగా చూసుకుంటాడు. యోగక్షేమం వహామ్యహం. కాబట్టి అటువంటి హనుమాన్ కోటి హనుమాన్ చాలీసాలో భాగంగా మనం పారాయణ ప్రారంభం చేశాం. చేసి సీతారాముల కళ్యాణము చూతమురారండి అని ఇందాక చక్కగా పాడారు. దుర్జన కోటి దర్పమణంచగా సజ్జన కోటిని సంరక్షింపగా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఇప్పుడు మనం దుష్టులమైతే శిక్షించేది ఆయనే, శిష్టులమైతే రక్షించేది ఆయనే. గురువుగారు నేను చాలా పూజలు చేస్తూ ఉంటానండి, ఫలితం రావడం లేదండి అంటూ ఉంటారు. అంటే ఇతఃపూర్వము ఎన్ని జన్మలలో ఎంత సంచిత పాపం ఉన్నదో అదంతా కడిగి వేయబడేదాకా నువ్వు పూజలు చేస్తూ ఉండాలి. ఇటువంటి కళ్యాణోత్సవాలలో కేవలంగా కూర్చొని విన్నా చూసినా శ్రవణం కీర్తనం మననం విష్ణోస్మరణం పాదసేవనం అర్చనం వందనం సఖ్యం దాస్యం ఆత్మనివేదనం అని నవవిధ భక్తి మార్గాలు చెప్పారు మనకి. అందరూ అనర్గళంగా మాట్లాడలేరు, అందరూ మా శరత్ కృష్ణ గారిలాగా తిరుమల వారిలాగా పాడలేరు. కానీ అందరికీ ఇచ్చినటువంటి శ్రవణేంద్రియములు మాత్రం అందరికీ ఉన్నాయి, అలాగే నయనేంద్రియాలు ఉన్నాయి అందరికీ. ఇటువంటి దివ్య కళ్యాణోత్సవంలో మనం పాల్గొని చూడగలిగితే, వినగలిగితే ఆ మంత్రోచ్చారణలు ఆ క్రతువును వినగలిగినా చూడగలిగినా అది కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి నవవిధ భక్తి మార్గములలో ఒక మార్గం. కాబట్టి ఆ భక్తిలో మనము రామచంద్రమూర్తికి ఆర్తత్రాణపరాయణుడు అని చెప్పారు ఇందాక. అంటే ఆర్తితో, ఆర్తి అంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో రామచంద్ర ప్రభు అని గనక అనగలిగితే, అంటే ఇంకా వేరే శరణం లేదు, వేరే మార్గం లేదు, నీవే నన్ను రక్షించాలి. మనకి మహాభారతంలో కనబడుతుంది కూడా ఈ వృత్తాంతం. ద్రౌపది ప్రయత్నం చేసినంత వరకు కృష్ణ పరమాత్మ ఆదుకోలేదు. ఆవిడ పట్టుకున్నది చీరని, దుశ్శాసనుడు లాగుతున్నాడు. ఆవిడ ప్రయత్నం నాకుగా నేను చేసుకుంటున్నాను అనేటువంటి భావన, ఈ అహంభావం తగ్గేదాకా భగవంతుడు రాడు. ఎప్పుడైతే వేరే మార్గం లేదు స్వామి నీవే శరణంటామో, ప్రతి సంవత్సరం సనాతన ధర్మవారి తరఫున శివరాత్రి మహోత్సవాలు చేస్తాం. మొన్నటి శివరాత్రి మహోత్సవంలో వ్యాఖ్యానం గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నది. మా దంపతులమే కూర్చొని చేస్తాం.
వ్యాఖ్యానం చేస్తూ మా శరత్ కృష్ణ గారు ఒక మాట అన్నారు. అంటే మీకు ప్రత్యక్షంగా చెప్తున్నాను, ఒక అనుభవం తెలిస్తే స్వామివారు ఎలా కరుణిస్తారనేటువంటిది ఇవాళ నాకు ప్రత్యక్షంగా అయినటువంటి అనుభవం. మా శరత్ కృష్ణ గారు మా గురువు గారికి 3 మగపిల్లలే, కన్యాదానం చేసే అవకాశం లేదు, కానీ ప్రతి సంవత్సరము శివరాత్రి నాడు కన్యాదానం చేస్తున్నారు అన్నారు. కానీ అది నేను సంకల్పం చేసి చేస్తున్నాను. ఇవాళ ఇక్కడికి వచ్చేదాకా నన్ను కూర్చోబెడతారనే విషయం నాకు తెలియదు. నిన్న మన వాళ్ళని అడిగాను కూడా ప్రత్యేకంగా, ఎవరెవరు ఉన్నారు వేదిక మీద అని. అంటే ఎవరో ఉన్నారు గురువు గారు, వాళ్ళు కూర్చుంటారు అన్నారు. చాలా సంతోషం, చూద్దాం, చూసినా పుణ్యమే వస్తానని చెప్పి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు మీరే కన్యాదానం చెయ్యాలి అని. అంటే రామచంద్ర ప్రభువు మన కోరిక ఏదన్నా మనసులో ఉంటే ఎలా తీరుస్తాడు అన్నదానికి ఇది నిదర్శనం. సర్వస్య శరణాగతి చేస్తే సాక్షాత్ జగన్మాత అయినటువంటి ఆ సీతమ్మ వారిని ఇవాళ ఆవిడ్ని మనం దానం చేయగలుగుతామండి. అది అయ్యే దశరథుడికి కూడా సాధ్యం కాల. దశరథుడు కూడా విశ్వామిత్రుల వారితో చెప్తాడు అదే మాట, ఆవిడ జగన్మాత, నా ఇంట్లో పుడదామని నిర్ణయించుకొని లాంగూలాన్ ఉదితామయ క్షేత్రం శోధయతే లబ్ధ్వా సీతా ఇది నామ్నేతి. ఆవిడే చెప్పింది, ఈయన పెట్టిన పేరు కాదు, నా పేరు సీత, సీత అని అశరీర వాణి వినిపించింది. పొలం దున్నుతుంటే లాంగూలానికి అంటే నాగటి చాలుకు తగిలి పుట్టినటువంటి స్త్రీ కాబట్టి పేరు సీత అని పెట్టుకోవని చెప్పి వినపడింది తప్ప నేను పెట్టింది కాదు, నా కుమార్తె కాదు. అయితే ఇయం సీత మమసుత సధర్మచరీతవ ప్రతిచైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా అని కన్యాదానం మాత్రం ఆయనే చేశాడు. దీని అర్థం ఏమిటంటే ఆ జగన్మాత ఎన్ని రూపాలలో అయినా ఆవిడ ఉద్భవించగలదు. ఇప్పుడు గాయత్రి చెప్తూ సాంఖ్యాగనస గోత్ర గాయత్రి అంటాం. అంటే సాంఖ్యాగనం, ఇప్పుడు మా అందరికీ గోత్రాలు ఉన్నాయి, మాది కాశ్యప గోత్రం, ఇంకొకటిది కౌండిన్యస, ఇంకొకటిది భారద్వాస, అలా రకరకాల గోత్రాలు ఉన్నాయి, ఫలానా మహర్షి సంతతికి చెందిన వాళ్ళమని. సాంఖ్యాయనస గోత్ర గాయత్రి అంటే అమ్మవారు సాంఖ్యాయన మహర్షికి పుట్టిందా? కానీ చెప్తాం, ఎందుకు చెప్తామంటే పురాణంలో కాదున్నది. ఆయన తపస్సు చేశారు. మహర్షులు ఎప్పుడు తపస్సు చేసినా వాళ్ళ కోసం చెయ్యరు. వాళ్ళు తపస్సు చేసి అమ్మవారు ప్రత్యక్షమైతే ఆవిడ్ని కోరారు, ఏమని? అమ్మా నా ఇంట్లో కూతురుగా పుట్టు అని. ఆవిడన్నదిగా జనన మరణాలకు అతీతురాలను, అక్షరం బ్రహ్మ సంహితం. కాబట్టి ఇది క్షరములైనటువంటి స్వరూపము, నాకు పుడితే పోవాలి. అది అవతరించినా అవతారం చాలించాలి. రాములు వారు అవతరించారు, అవతారం చాలించారు. కృష్ణుడు అవతరించాడు, అవతారం చాలించాడు. కాబట్టి అలా నాకు అవతారములు లేవు నాయన, కానీ నువ్వు కోరావు కాబట్టి నీ వంశానికి చెందిన దానిగా నన్ను లోకం గుర్తిస్తుంది. కాబట్టి సాంఖ్యాయనస గోత్ర గాయత్రి అంటూ ఉంటాం. అలాగా అమ్మవారు తలుచుకుంటే ఎవరింట్లో అయినా పుట్టగలదు. ఆవిడ్ని మనం ప్రసన్నం చేసుకోవాలి. ఈ కళ్యాణోత్సవాలలో పాల్గొంటే లభించేటువంటి ఫలితం ఏమిటి అంటే పెద్దలు మనకి 5 రకాల ఫలితాలు చెప్పారండి, ఒకటి కాదు. కళ్యాణోత్సవంలో పాల్గొనడం వల్ల ముందు ఆధ్యాత్మిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ ఆధ్యాత్మిక ప్రశాంతత వల్ల అంటే మీరు ఇవాళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక సినిమా చూసి వెళితే ఆ సినిమాలో పాటలు ఎలా వినబడుతూ ఉన్నాయో ఈ సన్నివేశాలు, ఆ రామచంద్రుడు, ఆ సుందరమూర్తి, దివ్య సుందర మంగళ విగ్రహం, అది ఆ సీతమ్మ వారు వాళ్లే కనబడుతూ ఉంటారు కొంత సమయం వరకు. అంటే మననము, ధ్యాస, నిధిధ్యాస దాని మీదే జరుగుతూ ఉన్నది అప్రయత్నముగా. కాబట్టి ఆధ్యాత్మిక ప్రశాంతత ఏర్పడుతుంది. దాని ద్వారా మానసిక ప్రశాంతత వస్తుంది. మనసులో ఉండేటువంటి చికాకులన్నీ పోతాయి. వివాహము కానటువంటి వారికి అయోధ్యలో గత సంవత్సరం జూలైలో ఒక కార్యక్రమం చేస్తూ అక్కడ కూడా ఈ సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది.
ఆ కళ్యాణోత్సవాల్లో పాల్గొన్నటువంటి వివాహం కావలసినటువంటి యుక్త వయసు వచ్చినటువంటి వధూవరులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ వరుసపెట్టి పెళ్లిళ్ళు కుదురుతున్నాయి ఇప్పుడు ఈ సంవత్సరం లోపల. ఇక్కడ ఉన్నటువంటి వారికి కూడా ఆ ఫలితం వచ్చి తీరుతుంది. ఇది లోక కళ్యాణం కోసం చేసేటువంటి కళ్యాణం, విశ్వ కళ్యాణం కోసం జరిగేటువంటిది. సృష్టి కార్యంలో వివాహం అనేటువంటిది విశేషమైనటువంటి ప్రక్రియ. మనకి రామాయణంలో వాల్మీకి మహర్షి అసలు వివాహం ఎలా జరిపించుకోవాలి అనేటువంటిది ఇందాక మా శరత్కృష్ణ గారు చెప్తూ ధనుర్భంగం అయింది అవగానే రాముడు వారే మన సినిమాలో చూపించినట్టుగా వెంటనే అమ్మవారి మెళ్ళలో మాల వేయలేదండి. సినిమాలు చూసి దయచేసి పురాణాలను అవగాహన చేసుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే సినిమా వాళ్ళకి తప్పని నేను అన్ను, వాళ్ళు ఆ 2 గంటల్లో రంజింపజేయాలి కాబట్టి వాళ్ళు అలా చూపిస్తారు. కానీ వెంటనే రాముల వారిని అడిగితే, రాముల వారిని కూడా అడగలేదు, దశరథ మహారాజు విశ్వామిత్రుడితో అన్నాడు, అయ్యా నేను వీర్యశుల్కం కింద ప్రకటించాను, ఎవరైతే శివధనుర్భంగం చేస్తారో అతనికి కన్యామణిని ఇచ్చి వివాహం చేస్తానని. ఇప్పుడు అద్భుతమైనటువంటిది పెళ్ళుమనే విల్లు, గంటలు గల్లుమనే గుబిల్లుమనే గుండె రుపులకు జల్లుమని జానికి దేహము ఒక నిమేషమునందే నయము భయము జయమును విస్మయము కుదరా అని అటువంటి పరిస్థితి కలిగింది. నాకు ఆశ్చర్యంగా ఉంది. శివధనుర్భంగమైనటువంటి శబ్దానికి అందరూ మూర్ఛపోయారట. ఒక 4 మాత్రం మేల్కొనున్నారు, రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనక మహారాజు. ఈ 4 మాత్రమే మేల్కొనున్నారు. ఇప్పుడు శివధనుర్భంగం కాగానే మాట్లాడవలసింది ఎవరు అంటే జనక మహారాజు. ఎందుకంటే రాముడు చెప్పి చూసారా ఎలా పగలగొట్టారో ఆయన అనలేరు, అది ధర్మం కాదు, అందుకని ఆయన మాట్లాడలేరు. మా అన్నయ్య అంటే ఏమనుకున్నారు, శివధనుర్భంగం మీరు ఊరికే ఎక్కువ పెట్టి, అంతకుముందు ఓకే రామాయణంలోకి వెళ్తే మనకి సమయం ఎక్కువ అవుతుంది, కానీ అంతకుముందు దశరథ మహారాజు అంటాడు, మనుష్యులు ఎలా పొగతిర్ మానుష్యాభ్య ధనుష్యాణం ప్రపూరయే, మనుష్యులు వీళ్ళ వల్ల ఏమవుతుంది అని అంటాడు. ఎందుకంటే అంతకుముందు చాలామంది దేవతలు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు అందరూ ప్రయత్నం చేసి దాన్ని ఏమీ కదల్చలేక వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అందువల్ల ఆయనకి ఆ భావన ఏర్పడింది, మానవులు వీళ్ళు, అది కూడా ఊనసోడు వర్షాభ్యాం, 16 ఏళ్ల పిల్లలు వీళ్ళ వల్ల ఏమవుతుంది అనుకుని జనక మహారాజు అంటాడు విశ్వామిత్రుడితో. కాబట్టి లక్ష్మణుడు ఆ మాట అనలేదు. కానీ కాబట్టి మాట్లాడవలసింది ఎవరు అంటే జనక మహారాజు. అందుకని జనక మహారాజు చెప్తాడు, అయ్యా నేను దీన్ని వీర్యశుల్కం కింద ప్రకటించాను కనుక ఇప్పుడు సీతమ్మ వారిని ఇచ్చి నేను వివాహం చేయడానికి నేను సిద్ధం అంటే అప్పుడు విశ్వామిత్రుల వారు చెప్తారు, దశరథ మహారాజుకు కబురు పెట్టు. అంతేగాని జీవించవలసింది నేను, జీవితం గడపవలసింది నేను, తర్వాత 60, 70, 80 సంవత్సరాలు బతకవలసింది మేము, మీ ప్రమేయం ఏమిటి అని ఇవాళ యువత తల్లిదండ్రుల్ని ప్రశ్నిస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితి మనకి రామాయణం నుంచి దూరం అవడం వల్ల వచ్చినటువంటి పరిస్థితి. మీరు ఇస్తా అంటే నేను పుచ్చుకోవడానికి సిద్ధంగా లేను, మా నాన్నగారిని సంప్రదించండి అన్నారు రాముల వారు. అప్పుడు దశరథ మహారాజు కబురు పెట్టారు, వాళ్ళందరూ వచ్చారు, ఆ వివాహం అద్భుతంగా జరిగిపోయింది. అది కాబట్టి ఇటువంటి వివాహం సీతారాముల కళ్యాణము శాంతి కళ్యాణం అంటారు దీన్ని. అంటే మరో ప్రయోజనం ఏం చెప్పారంటే పెద్దలు మనకి, మన కుటుంబంలో మనం బాగుంటాం, మనకున్నటువంటి సమస్యలు తీరుతాయి. కుమార్తె వివాహం కావాలి, కుమారుడికి వివాహం కావాలి, ఇటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే అవి తీరుతాయి. మన మానసిక ప్రశాంతత మనకు వస్తుంది, మనం ఆధ్యాత్మికంగా అభ్యున్నతికి చెందుతాం. దీనితో పాటుగా సమాజంలో ఉన్నటువంటి సర్వులకు కూడా అందుకని శాంతి కళ్యాణం, శాంతి లభిస్తుంది. కనుకనే ఇటువంటి కళ్యాణాలు ప్రతి నెల పునర్వసు నక్షత్రంలో జరుగుతూ ఉండాలి. ఇక్కడ జరుగుతున్నాయి ప్రతి నెల అని చెప్పారు. ఈ దేవాలయ కమిటీ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను సాంజలిబద్ధ ప్రణామాలతో వారిని శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. వారి వల్ల ఈ కాలనీయే కాదు, ఈ పాలమూరు జిల్లా మొత్తం, తెలంగాణ రాష్ట్రమంతా, దేశమంతా కూడా ఇటువంటి సౌభాగ్యము దాని వెదజల్లుతూ ఉంటుంది. కాబట్టి రామరక్ష సర్వజగద్రక్ష అన్నారు. సో శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అన్నది అందుకు
సో ఇటువంటి కళ్యాణోత్సవాలు చేయడం వల్ల అది మనకి 5వ ప్రయోజనం. కనుక ఇటువంటి కళ్యాణోత్సవాల్లో ఎక్కడ జరుగుతున్నా సరే యథాశక్తిగా మనం పాల్గొని శ్రవణం, మననం, కీర్తనం వాళ్ళు పాడారు, వాళ్ళతో పాటు మనం కూడా భగవంతుడు నోరిచ్చాడు కనుక రాగం వచ్చినా రాకపోయినా, స్వరమున్నా లేకపోయినా ఆయనకి తెలుసు కదండి. కాకి పిల్ల కాకికి ముద్దు, మనం ఎలా పాడినా రాముడికి ఇష్టమే. కాబట్టి నోరు విప్పి కంజాక్షునకు గాని కాయమ్ము కాయమే, పవన గుంబిత చర్మ భస్మిగాక, వైకుంఠపు గుడని వక్త్రము వక్త్రమే, డమడమధ్వనితోటి డక్కగాక అన్నాడు పోతన గారు. నోరిచ్చింది భగవంతుడు, భగవన్నామం చెప్పుకోవయ్యా, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. అంటే రాముడు కేవలంగా ఇక్కడ మాత్రమే ఉన్నాడని మనం అనుకోకర్లేదు. రాముడి యొక్క ఉనికి ఎక్కడ కనబడుతుంది అంటే మనకి ఈ పాట ఒకటి ఉన్నది, అంతా రామమయం జగమంతా రామమయం అని. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా సురలు తారకలు. అంటే మీరు అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ సప్తలోకాలు వెతికినా రాముడున్నాడు. భూర్భువ సోర్మహర్జనస్తప సత్యమిది సప్తలోకానామని పై ఉన్నటువంటి 14 భువన భాండముల్లో రాముడున్నాడు. కాబట్టి రాముడు ఇక్కడ అక్కడ అని వెతకక్కర్లా, మనము రాముణ్ణి చూడడం మనం అలవాటు చేసుకోవాలి. దానికి మనకి తులసీదాస్ గారి జీవిత చరిత్రలో ఒక ఘటన కనిపిస్తుంది. తులసీదాస్ గారు ఆయన ఏముంది, ఆయన ఎంతసేపటికి తాపసి, కానీ తెలియక వాళ్ళ ఇంట్లో ఎవరో దొంగపడ్డాడు. ఏముంటుంది, ఆ కమండలం ఉంటుంది, మహా ఉంటే దర్భాసనం ఉంటుంది, ఆ పాత్ర ఉంటుంది, కంచి పాత్ర ఉంటుంది, ఉన్నవేవో తీసుకున్నాడు, అవన్నీ మూట కట్టుకున్నాడు. అక్కడి నుంచి బయటికి వద్దామని ఆ కన్నంలోంచి బయటికి వెళ్ళాడు. రాత్రి కన్నం తవ్వాడు. పూర్వం రోజుల్లో కంతలు తవ్వి దొంగలు పడేవాడు. బయటికి చూశాడు. చూడగానే ఇద్దరు తలపైకెత్తి చూస్తే ఒకరు నీలమేఘ శ్యాముడు, ఒకరు బంగారు వర్ణంతో ధనుష్బాణాలు పట్టుకుని నిలబడ్డారు. అమ్మో ఇప్పుడు బయటికి వెళ్తే వీళ్ళు ఏదో చేస్తారని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. తులసీదాస్ గారు పడుకున్నారు. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ చూశాడు, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇలా రాత్రంతా ప్రయత్నం చేస్తున్నాడు ఆ దొంగ బయటికి వెళ్ళిపోదామని. కానీ ఆ మనుషులిద్దరూ బయటే కనబడుతున్నారు, వెళ్ళలేక కూర్చొని ఉన్నాడు. తెల్లవారి బ్రాహ్మీ ముహూర్తంలో తులసీదాస్ గారు లేచారు. ఎవరు నాయనా నువ్వు అన్నారు. అంటే నేను ఇక దొరికిపోయాం కదా, ఇక చెప్పాల్సిందే తప్పదని, నేను దొంగనండి, మీ ఇంట్లో దొంగతనం చేద్దామని వచ్చాను అన్నాడు. మరి వెళ్ళిపోక అలాగే కూర్చున్నాడే అన్నాడు. ఆ మాత్రం నాకు తెలియదా అండి, బయటికి వెళ్దామని చూస్తే ఇందులోంచి బయట చూస్తుంటే బయట ఇద్దరు మనుషులు నిలబడున్నారు, కాపలా కాస్తున్నారు, అందుకని ఇక్కడే ఉన్నాను, లేకపోతే అప్పుడే వెళ్ళిపోతున్నా అన్నాడు. బయటికి వెళ్ళి చూశారు తులసీదాస్ గారు, ఎవరు లేరు. ఎవరు లేరయ్యా, నువ్వు వెళ్ళొచ్చు అని అప్పుడు తులసీదాస్ గారికి వెలిగింది. ఈ దొంగతనం చేయడానికి వచ్చి రాత్రంతా ఇక్కడ ఉన్నాడు అంటే ఎవరో నీలమేఘశ్యాముడు అంటున్నాడు, బంగారు వర్ణం అంటున్నాడు, రామలక్ష్మణులు నా ఇల్లు కాపలా కాశారనమాట. ఎందుకు కాపలా కాశారు? నాకున్నటువంటి పంచపాత్ర, ఉద్ధరణి, హరివాణం, వీటి కోసం నాకు రాత్రంతా రామలక్ష్మణులు నిద్ర లేకుండా కాపలా కాశారు. కాబట్టి నాకు వద్దు, ఇవి కూడా నువ్వు పట్టుకుపోవని ఆయన ఇచ్చేసి పంపించేశాడు. అంటే ఆయనకి దొంగ కనబడలా, ఆయనకి ఆ దొంగతనంలో కూడా రాములు వారు లక్ష్మణుడు రాత్రంతా నిద్రపోకుండా కాపలా కాశారనేటువంటి ఆ బాధ ఆయనకి ఆ సంఘటన నుంచి అదే కనబడింది. కాబట్టి రాముణ్ణి మనం చూడడం అలవాటు చేసుకోవాలి. యస్య రామో నపశ్యంతి యాంతి రామో నపశ్యతి అంటారంటే ఎవరు రాముణ్ణి చూడలేదో, రాముడు ఎవరిని చూడడో, మనం రాముణ్ణి చూడడం మొదలు పెడితే ఆయన మనని చూడడం మొదలు పెడతాడు. రామలఖన సీతామనబసియ అంటున్నాం హనుమాన్ చాలీసాలో. రాముడు, లక్ష్మణుడు, సీత హనుమంతుల వారి హృదయంలో ఉన్నారు అని, మనస్సు మన బసియా, మనమే బసియా అని. కానీ దాని నిజం అర్థం అది కాదు. రాముడు, లక్ష్మణుడు, సీత హనుమంతుల వారి హృదయంలో ఎలాగో ఉన్నారు, కానీ
వాళ్ళ హృదయంలో హనుమంతుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే సీతమ్మ వారు స్వయంగా చెప్తుంది. సుందరకాండలో మనకి ఎప్పుడైతే హనుమ రాముడి క్షేమ సమాచారం తెలియజేస్తాడో, తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ, నా యొక్క కార్యాన్ని నిర్వహించగల సమర్థుడవు నువ్వే హనుమ అని చెప్పి ఆవిడ కష్టము తీర్చినటువంటి మహానుభావుడు హనుమ. కాబట్టి ఆయన్ని ఎప్పుడూ ఆవిడ మనస్సులో పెట్టుకున్నది. సీత కష్టం అంటారండి, రాముడి కష్టం అనరు. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అని సామెత. రాముడి కష్టం అని ఎవరు అనరు. ఎందుకన్నారు అంటే కష్టం వచ్చినప్పుడు మనిషికి ఎవరన్నా ఒకరు చెప్పుకునే వాళ్ళు పక్కనుంటే కష్టం సగమవుతుంది. రాముడికి లక్ష్మణుడు ఉన్నాడు, సీతమ్మ వారికి ఎవరు లేరు, చుట్టూరా రాక్షసులు ఉన్నారు, ఎవరితో మాట్లాడే పరిస్థితి లేదు. ఆవిడికి వచ్చినటువంటి కష్టము చెప్పుకుందామంటే కూడా ఎవరు లేరు. అటువంటి స్థితిలో హనుమ కనబడతాడు. కాబట్టి హనుమను మనసులో పెట్టుకున్నది సీతమ్మ వారు. అలాగే లక్ష్మణ స్వామిని మూర్ఛపోయిన సందర్భంలో సంజీవిని పర్వతం తెచ్చి రాముల వారు లక్ష్మణ స్వామిని బతికిస్తే రాముడు అప్పుడు అంటాడు, లక్ష్మణుడు లేకపోతే నేను లేను హనుమా, కాబట్టి నా ప్రాణము కాపాడినటువంటి వాడివి నీవు, కాబట్టి నువ్వు ఎప్పుడూ నా హృదయంలోనే ఉంటావు అని హనుమంతుల వారిని రాముడు హృదయంలో పెట్టుకున్నాడు, మనస్సులో పెట్టుకున్నాడు. లక్ష్మణ స్వామి సరే ఎలాగో సంజీవిని తెచ్చి మళ్ళీ జన్మనిచ్చాడు హనుమంతుల వారు. కాబట్టి మనము రాముణ్ణి చూడటం మొదలు పెడితే రాముడు మనని చూస్తాడు. మనము రాముడి చేత చూడబడాలి అంటే మనము రాముణ్ణి చూడడం ప్రారంభం చేయాలి. ఎలా చేస్తాం? దానికి చాలా తేలికైన మార్గం చెప్పారు కలిలో. కలి సంతారణోపనిషత్ అంటారు దాన్ని. అంతవరకు వెళ్ళక్కర్లా మనం. నామస్మరణం తరుణోపాయం. రామనామము చెప్పుకుంటూ ఉంటే చాలు, రాముడే కనబడతాడు వచ్చి. ఈశ్వరుడు ఒకసారి కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నట్టు, ధ్యానం చేస్తున్నాడు. సరే పార్వతీ అమ్మవారు పక్కనున్నది. కళ్ళు తెరుస్తారేమో, మీరు ఎవరైనా జపం చేసేవాళ్ళు ఉంటే భార్యలకు అనుభవం ఉంటుంది. జపం అవుతుందేమో, టీయో కాఫీయో ఇద్దామని చూస్తూ ఉంటారు. ఎంతసేపటికి ఈయన కళ్ళు తెరవట్ల. అమ్మవారు ఆశ్చర్యపోయింది, ఎవరిని ధ్యానం చేస్తున్నారు ఈయన అని ఆవిడ ఆశ్చర్యపోయిందిట. ఆశ్చర్యపోయి సరే కాసేపటికి తెరిచారు. స్వామి మీరే సర్వేశ్వరుడు కదా, ఎవరిని గురించి ధ్యానం చేస్తున్నారు అని అడిగింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామ అని రామనామం చెప్తున్నాను. మనస్సును రంజింపజేసే ఓ మనోరమా. ఎవరి మనస్సు? ఈశ్వరుడి మనస్సు. ఆవిడ పార్వతి కదా, కాబట్టి మనస్సును రంజింపజేసే ఓ మనోరమా. సహస్రనామ తత్తుల్యం. ఆ రామ 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 అంటే 1000 నామాలు, 1000 అంటే అనంతం, అది మళ్ళీ అనంత నామాలతో సమానము. అటువంటి నామాలు చేస్తున్నాను. వరాననే అంటే వరములిచ్చేటువంటి ముఖము కలిగిన దానా అని అర్థం. అయితే ఆయన చెప్పాడు కదా అని మనం ఓన్లీ శ్రీరామ రామ రామేతి అని ఆపేయాలా? రమే రామే మనోరమే అని మనం ఎలా అంటాం? సీతమ్మ వారు పార్వతీదేవిని పరమేశ్వరుడు అన్నాడు కాదు, సప్తమి విభక్తిలో వేస్తే దీన్ని మనస్సును రంజింపజేసేటువంటి స్వరూపమైనటువంటి రాముణ్ణి రామ 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 అంటూ ఉంటే మనస్సు రంజించుతుంది. అలాగే వరములిచ్చేటువంటి ముఖము కలిగినటువంటి రాముణ్ణి. రాముడి లక్షణాలు రామాయణంలో మనకి 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఆ 24,000 శ్లోకాల్లో మొట్టమొదటి 2వ శ్లోకంలోనే, బాలకాండలోనే వాల్మీకి మహర్షి మనకి వర్ణించారు. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్ర్యేణ చ కోయుక్తో సర్వభూతేషు కోహితః
విద్వాన్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శిన ఆత్మవాన్ కో జితక్రోధో జితుమాన్ కో అనసూయక అని రాముడి లక్షణాల గురించి అడిగితే వాల్మీకి మహర్షి నారదుల వారు చెప్తారు, ఇవన్నీ లక్షణాలు ఉన్నటువంటి వాడు రాముడు అని. ఈ 16 లక్షణాలు రాముడికి ఉన్నాయి. అందుకని షోడశ కళా ప్రపూర్ణుడు రామచంద్రమూర్తి. ఆయన్ని మనం ధ్యానం చేస్తే, ఆయన్ని మనం నామస్మరణ చేస్తే, ఆయనకి మనం పూజ చేస్తే, ఆయనకి మనం అర్చన చేస్తే, ఆయన్ని మనం ధ్యానం చేస్తే ఏం కావాలో అవన్నీ ఆయన యోగక్షేమం వహామ్యహం. మనం అడగక్కర్లా ఆయన్ని, ఆయనే చూసుకుంటాడు అన్ని సమస్తం. అయితే మనం ఏం చేయాలి? అందుకని హనుమంతుల వారిని ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి? కుమతి నివార సుమతికే సంగి. కుమతి, మతి అంటే బుద్ధి, కుమతి అంటే దుర్బుద్ధి. ఏమిటి దుర్బుద్ధి? ధర్మానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఆలోచన ఏదైనా దుర్బుద్ధి అంటుంది శాస్త్రం. సుమతి అంటే మంచి బుద్ధి. ఏంటి మంచి బుద్ధి అంటే ధర్మమునందు అనురక్తి కలిగి ఉండడం మంచి బుద్ధి. కాబట్టి ధర్మమునందు అనురక్తి కలుగుతుందా కలగదా అనేటువంటిది నిర్ణయించేది ఏమిటి? బుద్ధి. ఆ బుద్ధిని ఇచ్చేటువంటి వారు ఎవరు? ఎందుకంటే మనస్సు బుద్ధి రెండే ఇంద్రియాలు నిగ్రహిస్తున్నాయి. మనకున్న పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఇవన్నిటితో మనం కర్మలు చేస్తున్నాం. మన పనులన్నీ చేస్తున్నాం. కళ్ళతో చూస్తున్నాం, చెవితో వింటున్నాం, నాలుగుతో వాసన చూస్తున్నాం, ముక్కుతో వాసన చూస్తున్నాం, నాలుగుతో రుచి చూస్తున్నాం. కానీ దేన్ని చూస్తున్నాం? దేనితో చూస్తున్నాం? భగవంతుడు ఇచ్చినటువంటి కళ్ళతో నీకు ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు భగవంతుడు. సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విశేషమే నీ బుద్ధితో నువ్వు నిర్ణయించుకో. జంతువునాం నరజన్మ దుర్లభం, జంతువునాం నరజన్మ దుర్లభం. అందుకని ఈ 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అంత తేలిగ్గా లభించేటువంటిది కాదయ్యా. లభించింది. ఈ మానవ జన్మ కోట్ల ఇందాక చెప్పుకున్నాం మనం ప్రారంభంలోనే, పునరపి జననం పునరపి మరణం. ఈ శరీరం పడిపోతే మళ్ళీ మనుష్య జన్మ వస్తుందని గ్యారంటీ లేదు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి భాగవతంలో. మనకి భాగవత కథలు చదివితే మనకు తెలుస్తుంది. ఎంతటి పుణ్యాత్ములైనా మళ్ళీ మనుష్య జన్మ వస్తుందని గ్యారంటీ లేదు. కాబట్టి సమయం లేదు మిత్రమా, ఈ జన్మలోనే సాధించుకోవాలి. అందుకని జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులకు లేనటువంటిది ఒక్క మనుష్య జాతికే ఇచ్చాడు భగవంతుడు. దాన్ని బుద్ధి అన్నారు. బుద్ధితో ఆలోచించగలడు. ఏది ధర్మము ఏది అధర్మము అని బుద్ధితో ఆలోచించగల శక్తి ఆహార నిద్ర భయమైదు నుంచ సాధారణమైన పశుభిన్నరాణం. పశువులకు కూడా ఆకలేస్తుంది, అవి కూడా తింటాయి. పశువులకు కూడా నిద్ర వస్తుంది, అవి పడుకుంటాయి. పశువులు కూడా సంతానోత్పత్తి చేస్తాయి. పశువులు కూడా వాటి సంతానానికి ఆహారాన్ని సమకూర్చి పెడతాయి. పశువులు కూడా అవి వాటంతటవి ఇండిపెండెన్సీ వచ్చేదాకా వాటిని పోషిస్తాయి. అంతవరకు చేస్తే నువ్వు చేయొద్దని కాదు మనిషిగా, కానీ మనిషికి పశువుకి తేడా లేదయ్యా. తేడా ఎక్కడుంది అంటే ఆహార నిద్ర భయమైదు నుంచ సాధారణైన పశుభిన్నరాణం ధర్మోహితంచమదిగో విశేష ధర్మో విహీన పశుభి సమాన అన్నారు. ఏమిటి ధర్మము అని ఆలోచించగల బుద్ధిని భగవంతుడు ఇచ్చాడు. ఆ బుద్ధిని ఉపయోగించి నువ్వు నిర్ణయం తీసుకో. నువ్వు చేసేది ధర్మమా అధర్మమా అని. ఇది ఒక పెద్ద ప్రశ్న. చాలామందికి ఉండేటువంటి సందేహం ఏమిటంటే అసలు ధర్మం అంటే ఏమిటి, ఏది ధర్మము ఏది అధర్మము ఎలా నిర్ణయించాలి అంటే వ్యాస భగవానుడు ఏం చేశారంటే, అందుకనే మహర్షులకి మనము ఋషి రుణము అన్నారండి. మనుష్య జన్మెత్తిన ప్రతి వాళ్ళు దేవరుణము, ఋషి రుణము, పితృరుణము, వీటిని యజ్ఞాలు అన్నారు. దేవయజ్ఞము, ఋషియజ్ఞము, పితృయజ్ఞము అని యజ్ఞం అనే పేరు పెట్టారు. దాని ద్వారా రుణం తీర్చుకోమన్నారు. మనం ఎలా తరించాలో ఇవాళ రోజున మనం ఇవన్నీ చేసుకుంటున్నాము. మన సనాతన ధర్మంలో కార్యక్రమాలన్నీ చేస్తున్నాము అంటే
ఆదిశంకరాచార్యుల వారు కానీ, రామానుజాచార్యుల వారు కానీ, మధ్వాచార్యులు గారు కానీ వారు మనకి పెట్టినటువంటి భిక్ష. ఆ త్రిమతాచారులను వదిలిపెట్టి వాళ్ళకి నమస్కారం చేయకుండా రోజు గడుపుతున్నాము అంటే కృతజ్ఞులము. కనీసం నమస్కారం చేయి, ఒకసారి పొద్దున్నే లేచి కృతజ్ఞతాపూర్వకంగా వారికి నమస్కారం చేయి. ఇవాళ నేను ఆనందంగా బతుకుతున్నాను అంటే మీరు పెట్టిన భిక్ష. అందుకని వ్యాస భగవానుడు ప్రారంభంలో 18 పురాణాలు రాశారు. రాసిన తర్వాత ఆయన సందేహం వచ్చిందట, 18 పురాణాలు రాశాను, ఇది చదివేవాళ్ళు ఎవరు? కలికాలంలో, అప్పటి రోజుల్లో చదివారు. కలికాలం వస్తుంది, కలిలో చదివేవాళ్ళు ఎవరు అని ఆయన సందేహం వచ్చింది. చాలామంది మనలో అసలు 18 పురాణాలు ఏమిటో మనకు తెలియదు, ఆ పేర్లు కూడా చెప్పలేము. దురదృష్టవశాత్తు ఇవాళ హైందవ సమాజము పౌరాణిక జ్ఞానమంతా కూడా సినిమా మీద ఆధారపడి ఉన్నది. ద్రౌపది దుర్యోధనుని చూసి నవ్విందని మైసభలో, అందుకని ఆయన పగబట్టాడని సినిమా తీస్తే అదే నిజం అనుకుంటున్నాం. అలాగే ఇందాక చెప్పినట్లుగా ఎంత సొగసుగాడే మన సింతలోనే దోచినాడే, ఎంత సొగసుగాడే అని ఓ పద్యం రాశారు, ఓ పాట. దాన్ని హరికథ రూపంలో సినిమాలో పెట్టారు. సీతమ్మ వారు గవాక్షం నుంచి చూసిందని, అక్కడి నుంచి ఆవిడ మనసు పారేసుకుందని, ఇవన్నీ రామాయణంలో లేవు, వాల్మీకి రామాయణంలో లేవు. కాబట్టి ఇవి చదవరు. 18 పురాణాలు నేను కష్టపడి రాస్తున్నాను, కానీ కలికాలంలో మనుషులకు సమయం ఉండదు, అవకాశం ఉండదు. అందరికీ ఇందాక వారన్నట్టుగా ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఉంటాయి అని వ్యాస భగవానుడు ఏం చేశాడంటే 2 మాటల్లో చెప్పాడు, ఏది ధర్మము ఏది అధర్మము అని. ఈ 2 మాటలు గుర్తుంచుకుంటే చాలు అన్నారు ఆయన. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పుణ్యం అంటే పరులకు ఉపకారం చేయడము, పాపము అంటే పరులను పీడించడం. ఈ 2 గుర్తుంచుకుంటే పుణ్యం చేయడం ధర్మం, పాపము చేయడం అధర్మం. కాబట్టి నేను పుణ్యం చెయ్యాలి అంటే నేను చేసేటువంటి పని వల్ల పరులకు ఉపకారం జరుగుతుందా లేదా అని ఆలోచించుకుంటే చాలు. కొన్ని సందర్భాల్లో పరులకు ఉపకారంతో పాటు మనకి ఉపకారం జరుగుతుంది. ఉదాహరణకి ఇవాళ వచ్చారు, మీతో పాటు మీ పక్క వాళ్ళకి ఉపకారమే. ఆయన శ్రద్ధగా వింటున్నాడు, నేను వినకపోతే ఏమనుకుంటాడో అని వినడం మొదలు పెడతారు. మీరు శ్రద్ధగా వింటున్నారు కాబట్టి పక్కాయన కూడా శ్రద్ధగా వింటున్నాడు. నేను మాట్లాడితే బాగుండదు, సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టేస్తాను అని ఆయన సైలెంట్లో పెట్టేస్తాడు మిమ్మల్ని చూసి. ఇవన్నీ పరోపకారాలు, మనకు తెలియకుండా మనం చేసే పరోపకారాలు. అలాగే పరులను పీడించే పనులు కూడా చేస్తూ ఉంటాం. ఫోన్లో మాట్లాడడం, ఆయన శ్రద్ధగా వింటున్నాడు, ఆయన గిరియ చూస్తున్నాడు, మధ్యలో మనకు ఫోన్ మోగుతుంది, సెల్ ఫోన్, అది పరులను పీడించడమే. సో ఇటువంటివి అంటే కామన్ సెన్స్తో ఆలోచించుకోగల సమర్థత, బుద్ధి అనేటువంటిది భగవంతుడు మనకి ఇచ్చాడు. ఆ బుద్ధితో మనం నిర్ణయించుకుంటే ధర్మము, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. రాముడికి ఏది ఇష్టము అంటే ఎవరు ధర్మమునందుంటారో వారంటేనే ఇష్టం. అంతేగాని బెంగళూరు నుంచి లారీడు పూలు తెప్పించి కళ్యాణోత్సవం ఘనంగా చేశామండి ఆయనకు అక్కర్లేదు. ఆయన ప్రపంచమంతా 14 భువన భాండాల్లో ఉన్న పూలు తెప్పించుకోగలడు ఆయన, బెంగళూరు ఒక్కటే కాదు. కాబట్టి ఆయనకు అధికారులు కావాల్సింది నువ్వు ధర్మమునందున్నావా లేదా. నాహమర్ధపరోదేవి లోకమావత్సు విత్సహే విద్యమాన్ ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాశ్రిత అన్నాడు. ఆ ధర్మమునే పట్టుకున్నాడు కనుక ధర్మమూర్తిగా రామయ్యని ఇప్పటికి కూడా మనం కొలుస్తున్నాం. ఎప్పుడో త్రేతాయుగంలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి కథ. ఆ మహాపురుషుణ్ణి ఈనాటికి కూడా మనం దేవుడుగా ఎందుకు కొలుస్తున్నాము అంటే మానవ జాతి మనుగడకు ప్రాణం పోసినటువంటి ధర్మమూర్తి గనక, ఆ ధర్మాన్ని ఆశ్రయించుకొని మనం ఉండాలి గనక, ఆ ధర్మమే మూలము గనక, ధర్మో రక్షతి రక్షిత గనక మనందరం కూడా ధర్మాన్ని ఆశ్రయించుకొని ఉందాం. ఇంత సమయం ఇచ్చి శ్రద్ధగా విన్నందుకు సమయం అయిపోతున్నది. స్వామివారికి మంగళహారతులు అవి ఇవ్వాలి. కాబట్టి ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణినాం సద్భావనాస్తు గవాం సంరక్షణాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. స్వస్తి.